వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండల టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. బట్టిప్రోలు గ్రామం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన బట్టిప్రోలు మండలం సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి అధికారం ఇచ్చారు. బట్టిప్రోలు మండలంలో పార్టీ సభ్యత్వాలు కూడా బ్రహ్మాండంగా నమోదయ్యాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని జరిపించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఆ బాధ్యత తను తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో జరగబోయే నీటి సంఘాల ఎన్నికలు, సొసైటీ ఎన్నికలను అందరూ మాట్లాడుకుని ఏకగ్రీవాలు అయ్యే విధంగా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో సమావేశం మన నిర్వహించడం చాలా అయినట్టుంది. ఒకసారి రెగ్యులర్గా మీరు అందరూ వస్తున్నారు కానీ గుంటూరు దాకా వచ్చి లేదు నేను వేరే కార్యక్రమాలకు వచ్చినప్పుడు నాకు కలవడం, మీకు ఏ పనున్నా గుంటూరు వచ్చి మాట్లాడుకుని ఇది జరుగుతున్నాము కానీ మనం ఈ విధంగా దాన్ని కలవడం అనేది ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. అయితే 6 నెలలు అవుతుంది మనం అధికారంలోకి వచ్చి. రాష్ట్రం 6 నెలల ముందు మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎదురైపోయింది. రాష్ట్రంలో ముందు ప్రజలు ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు. నాశనమైన ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం మళ్ళా ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేయగలుగుతాడు తప్ప ఇంకోటి ప్రజలు కూడా అది విశ్వసించారు. ముఖ్యమంత్రిగా చేశారు, అప్పుడు చూశారు ఆయన. ఇన్ని పరిస్థితుల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా కలిగి పెట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారంటే ప్రజలు చాలా విజ్ఞతతో వ్యవహరించి రాష్ట్రం గురించి ఆలోచన చేసి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి గొప్ప ఘనాన్ని అందించారనే యథార్థం. విజయం అయితే అందించారు కానీ ఈ కష్టాలన్నీ కూడా ఈదుకుంటా కట్టెక్కాల్సిన అవసరం ఉంది. ఆయన అన్ని కూడా కట్టెక్కుతా ఉన్నాడు. అందులో మనాన్ని కూడా మనం అనిపించినటువంటి కష్టాలు కానీ మన ఎక్స్పెక్టేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఊహించేస్తున్నాం మనందరం కూడా, మీరు నేను అందరం కూడా. కానీ అంత తేలికైన విషయం కాదు. సహనం అవసరం, ఓర్పు అవసరం, అన్నిటికీ ఓర్పుగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదో అధికారం మార్పిడి అనగానే వాడు చేసినది మనం చేసేద్దాం, లేదు వాడు దోచుకున్నట్టు మనం దోచేద్దాం, వాడు పంచుకున్నట్టు మనం పంచుకుందాం అంటే వాడికి పదకొండు వచ్చి మనం సున్నా అవుతుంది. డాక్టర్ కొడాలి వీరయ్య 24వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకురాలు వాసిరెడ్డి ప్రియ బాంధవి బుర్రపాలెం రోడ్లోని ఆమె నివాసం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి వీరయ్య సేవలను కొనియాడారు. వైద్యునిగా, రాజకీయవేత్తగా నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొడాలి వీరయ్య నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. డాక్టర్ కొడాలి వీరయ్య గారి 24వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఉదయం వామనగుంటపాలెంలో కోగంటి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం నిర్వహించాము, సంస్మరణ సభ. అదేవిధంగా మైనేని రతన్ ప్రసాద్ గారు మోపర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆశా వర్కర్స్కి చిన్న సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ఇది చనిపోయిన తర్వాత కూడా వీరయ్య గారి గురించి
ప్రజల హృదయాల్లో ఈరోజు కూడా ఆయన చెరగని ముద్రగా ఉన్నారంటే దానికి ఆయన ప్రజల పట్ల, సమాజం పట్ల ఒక డాక్టర్గా, రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యునిగా, అలాగే విఎస్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్గా, నాగార్జున యూనివర్సిటీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, అదేవిధంగా సిండికేట్ సభ్యులుగా, ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్ సభ్యులుగా ఆయన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించిన విషయం మీ అందరికీ విదితమే. తెనాలి చుట్టుపక్కల వేమూరు నియోజకవర్గాల ప్రజలకి ఆత్మీయుడిగా ప్రముఖ రాజకీయవేత్తగా ఎంతో పేరెందుకు కన్నా అన్నిటికంటే ముఖ్యంగా వైద్య రంగంలో ప్రజా డాక్టర్గా పేరు తెచ్చుకున్న ఆ రోజుల్లోనే ఎంతో ఫీజులు వసూలు చేసే టైంలోనే ₹2 ఫీజుతో ఆయన వైద్యం అందించారు. ఎంతో నాడి పట్టుకుని నాలుక చూసి వైద్యం చేసే గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇది ఆయన 24వ వర్ధంతి. ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించిన వాసిరెడ్డి ప్రియబాంధవి గారికి, వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కుటుంబ అవసరాల కోసం రుణ ద్వారా తీసుకున్న మొత్తానికి 5 రెట్లు ఎక్కువగా చెల్లించిన నిర్వాహకుల నుంచి వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి శ్రీశైలం అడవులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తెనాలి మండలం కలగలూరు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి బుర్రి వెన్నెల ఆదివారం శ్రీశైలం వచ్చారు. సాయంత్రం శ్రీశైలం నుండి 8 కిలోమీటర్ల దూరంలోని శిఖరేశ్వరానికి ఆటోలో వెళ్లారు. శిఖరేశ్వరం ఆలయం వద్ద తన చరవాణి బ్యాగ్ పెట్టి అక్కడే ఉన్న 20 అడుగుల ఎత్తైన గోడ దూకి నల్లమల అడవిలోకి ప్రవేశించారు. యువతి కనిపించకుండా వస్తువులు మాత్రమే ఉండటంతో దేవస్థానం సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సిఐ ప్రసాదరావు, పోలీసులు, అటవీ సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది చెంచులతో కలిసి ఆదివారం రాత్రంతా అడవిలో గాలించారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున సిఐ ఆధ్వర్యంలో దట్టమైన అడవిలో గాలింపు చేపట్టారు. శిఖరేశ్వరానికి కిలోమీటర్ దూరంలో ఆమెను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్ప గాయాలతో ఉన్న యువతికి దేవస్థానం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. యువతి సోదరి వచ్చి వెన్నెలను ఇంటికి తీసుకువెళ్లారు. వెన్నెల ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆన్లైన్ యాప్ ద్వారా 15,000 రుణం తీసుకున్నట్లు సిఐ చెప్పారు. తీసుకున్న మొత్తానికి 5 రెట్లు ఎక్కువ చెల్లించిన యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. వారి వేధింపులు తట్టుకోలేక వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలని అడవిలోకి వెళ్ళినట్లు చెప్పారు. తెనాలి మండలం కలగలూరు మా చెల్లి 5th నైట్ నుంచి కనిపించడం స్టార్ట్ అవ్వలేదు. చెట్టు మీద నైట్ మొత్తం స్టే చేశాను. పొద్దున్నే ఇంకా ముందుకు వస్తుంటే పోలీసు వారు నా కోసం నైట్ మొత్తం అక్కడ వెయిట్ చేసి అన్నీ శ్రీశైలంలోని శిఖరం గుడి వద్ద ఫారెస్ట్ ఫెన్సింగ్ వాళ్ళు 20 అడుగుల ఎత్తుగల ఫెన్సింగ్ ఎక్కి ఒక అమ్మాయి ఫారెస్ట్ వైపు దూకిందని చెప్పేసి సమాచారం రాగానే వెంటనే నేను మా సిబ్బంది రవికుమారు, వెంకటనారాయణ, మిగతా సిబ్బందిని తీసుకొని పోయి అక్కడ పోయి వెతకడం జరిగింది. నైటు అర్ధరాత్రిలో వెతికాం కానీ అమ్మాయి ఆచూకీ తెలియలేదు. తర్వాత వేకోజామున కూడా అమ్మాయి ఆచూకీ గురించి వెతకడం స్టార్ట్ చేసాం. వెతికితే ఈ రోజు ఉదయం 11 గంటలకి అమ్మాయి దూకిన ప్లేస్ నుంచి సుమారు 2 కిలోమీటర్ దట్టమైన అడవిలో కనిపించింది. అమ్మాయిని పోయి బయటకు తీసుకొని వచ్చి అమ్మాయి గురించి విచారించగా ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేక ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా ఒక 15,000 అమౌంట్ని లోన్కి తీసుకుంది. తిరిగి ఆ అమౌంట్ దానికి 5 రెట్లు చెల్లించినప్పటికీ ఇంకా కావాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే ఆమె ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఆమెను బెదిరించడం జరిగింది. దానికి ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె శ్రీశైలం వచ్చి సైట్ సీయింగ్ అని చెప్పేసి ఒక ఆటో ఎక్కి శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ ఫారెస్ట్ ఫెన్సింగ్ ఎక్కి దూకినట్లు చెప్పింది. చనిపోవాలనే ఉద్దేశంతో దూకినట్లు చనిపోయింది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సర్పంచ్లు, సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం. పట్టణంలో 100% చెత్త సేకరణకు కృషి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. రబీ సాగులో జొన్న, మొక్కజొన్న, పెసర డిసెంబర్ 15వ తేదీలోపు బీమా చెల్లించాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.